హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి బ్లాగ్స్ తెలుగు. వీడియో వచ్చేసి మేము మా ఫామ్ హౌస్లో చిన్నగా పార్టీ చేసుకున్నాము. దాని గురించి వీడియో మొత్తం చూసేయండి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా ఫామ్ హౌస్. మేము ఎప్పుడైనా ఏమైనా చేసుకున్నా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం అంతా. అంటే మైసమ్మ అలా చేస్తారు కదా తోటలో, అలా ఏమైనా చేస్తే అక్కడ చేసుకుంటాం మంచిగా. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళే వచ్చి అన్నీ చేసుకుంటున్నారు ప్రాసెస్ అంతా. నేను జస్ట్ అంతా రికార్డ్ చేస్తున్నా, జస్ట్ ఫోటోగ్రాఫర్ అనమాట అక్కడ నేను. ఇంకా కర్రీకి కావాల్సినవన్నీ వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రిపరేషన్ అంతా. ఆనియన్స్ కటింగ్, టొమాటోస్ కటింగ్ అవన్నీ వాళ్ళు చేసుకుంటున్నారు. నేను జస్ట్ అంత రికార్డింగే అనమాట. అంటే నేను జస్ట్ పోస్ట్ చేద్దామని నేను అనుకోలేదు, ఎప్పుడైనా మెమొరీ లాగా ఉంటుంది కదా అన్నట్టుగా నేను రికార్డ్ చేసుకున్నా. అవి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. చికెన్ని బాగా వాష్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు చికెన్కి కావాల్సినవన్నీ ఇంట్లో నుంచి మసాలా అంతా తీసుకొచ్చాము. అంటే మమ్మీ ఒక బౌల్లో వేసి పంపించింది. అంటే మధ్యలో ట్రావెలింగ్లో మళ్ళీ ఎక్కడైనా పడిపోతాయి కదా అన్నట్టుగా అలా వేసి పంపించింది. ఒకటేసారి డైరెక్ట్గా అక్కడికే వచ్చేసి అది కలిపేసుకుంటున్నాం మేము. ఇలా పొలంకి వచ్చి ఇలా వంట చేసుకొని తినడం మీకు కూడా ఇష్టమేనా? ఇష్టమైతే లెట్ మీ నో, కామెంట్లో చెప్పండి. అసలు ఎంత బాగుంటుంది కదా ఒక నేచర్కి వెళ్ళి, అసలు ఏం పొల్యూషన్ ఏం లేకుండా మనమే ఉండి మంచిగా ఫుడ్ ప్రిపరేషన్ చేసుకొని తింటే ఆ ఫీల్ ఎంత బాగుంటుంది కదా. ఇంకా ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ వాడు ఫ్రెండ్స్ ఉన్నారు. నన్ను కూడా తీసుకెళ్ళలేదు యాక్చువల్గా, నేను పట్టుబట్టి మరీ వెళ్ళాను ఆ రోజు. ఇంకా ఫ్యామిలీ అందరు ఉంటే ఎంత బాగుంటుంది. ఇంకా చాలాసార్లు మేము ఫ్యామిలీ అందరు చేసుకున్నప్పుడు కూడా తీసాం వీడియోస్, కానీ నేను అవేవి పోస్ట్ చేయలేదు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. మేబీ చెప్పలేం, ఫ్యూచర్లో ఏమన్నా మళ్ళీ చేసుకున్నప్పుడు పక్కా రికార్డ్ చేసి పెడతాను అవన్నీ. ఇక్కడ చికెన్ కోసం ప్రాసెస్ అవుతుంది. ఆయిల్ పోస్తున్నా నేను. మా హర్షన్న చేస్తున్నాడు, నేను జస్ట్ పక్కన నించొని ఉన్నా. ఆనియన్స్, టొమాటోస్ అన్నీ వేస్తున్నాము. బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు కనిపిస్తున్నాయి చెట్లు, మామిడి చెట్లు. యాక్చువల్గా మేము అవి కటింగ్ చేసామన్నమాట, బ్రాంచెస్ అన్నీ. ఎందుకంటే అవి లాస్ట్ ఇయర్లో నుంచి సరిగా రావట్లేదు మామిడికాయలు. ఒకసారి కట్ చేస్తే బాగా వస్తాయేమో అన్నట్టుగా మొత్తం కటింగ్ అయిపోయింది. అందుకే అది చిన్నగా కనిపిస్తుంది, లేదంటే చాలా పెద్దగా ఉంటే అంత స్పేసే ఉండదు కనిపించేలాగా. కుమ్మలేం లేకుండా విశాలంగా ఉంది కాబట్టి సన్లైట్ కూడా డైరెక్ట్గా మా ఫేసెస్ మీద వచ్చి పడుతుంది. ఆ సన్లైట్ వేడికి, వంట వేడికి అసలు ఫేస్లో అయితే ట్యాన్ అయిపోయినాయి. ఆ హీట్కి అయితే వంట చేయాలని కూడా అనిపించలేదు. తర్వాత కొద్దిసేపు అయ్యాక ఆ వంట కూడా షిఫ్ట్ చేసాము వెనకాల సైడ్. మా ఫామ్ హౌస్ ఉంది కదా, దాని వెనకాల నీడ పడుతుంది అనమాట, అక్కడ పెట్టుకున్నాం మళ్ళీ మేము. దీని మీద వైట్ రైస్ చేసినాము. ఇది చాలాసేపు అయ్యేటట్టు ఉంది, ఇది అక్కడ పెట్టేద్దాం అనేది అక్కడ పెట్టేసాము. అయినా సమ్మర్ అప్పుడే వచ్చేసింది కదా, ఫిబ్రవరిలోనే వచ్చేసింది. అసలు ఎంత త్వరగా వచ్చినట్టే అనిపించింది అసలు. ఓకే, ఇప్పుడు చికెన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సరే, చికెన్ మనం నార్మల్గా చేసుకున్నప్పుడు ఇంట్లో మసాలా యాడ్ చేసుకొని, ఆనియన్స్, టమాటోస్ యాడ్ చేసుకొని, లేదంటే చింతపండు యాడ్ చేసుకొని చేసుకుంటాం కదా. బిర్యానీలోకి అయితే మనం పెరుగు యాడ్ చేసుకుంటాం కదా. నార్మల్గా కర్రీ చేసుకున్నప్పుడు ఎవరైనా పెరుగు యాడ్ చేసుకుంటారా? చేసుకుంటే చెప్పండి నాకు. మేమైతే యాడ్ చేసాం ఆ రోజు. అదేంటో మనం ఫామ్ హౌస్లో అని ఎక్కడైనా దేవుడి దగ్గర అలా ఏమైనా ఫుడ్ ప్రిపరేషన్ చేసుకున్నప్పుడైతే టేస్ట్ బాగా వస్తుంది. అంటే మనం అంత ఎక్కువ ఏమీ ఎఫర్ట్స్ పెట్టి అంత చేయం కదా, అక్కడికి వెళ్ళాం కాబట్టి పక్కా చేసుకోవాలి అన్నట్టుగా ఏదో చేసుకుంటాము. అంత ఎక్కువ మనం టేస్టీగా రావాలని మసాలాలు అంతా యూజ్ ఏం చేయం కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకో టేస్ట్ బాగా వస్తుంది. అలాంటి వెదర్లో చేసినందుక మరి ఏంటో తెలియదు, కానీ టేస్ట్ బాగా వస్తుంది. మళ్ళీ మనం ఇంట్లో ఎప్పుడైనా ఇంట్రెస్ట్ పెట్టి చేద్దాం, ఇది టేస్ట్ బాగా కుదరాలి అని చేసినప్పుడు అది సెట్ అవ్వదు ఎందుకో కదా. ఎప్పుడైనా మీకు అనిపించిందా ఇలాగా? నాకైతే ఎవ్రీ టైం అదే అనిపిస్తుంది. ఇందాక చెప్పాను కదా షిఫ్ట్ చేసామనేది, అది ఇక్కడ పెట్టామన్నమాట. నీడ ఉంది కాబట్టి పెట్టాను. ఆ క్లిప్ రాగా పెట్టాను నేను, ఎందుకంటే ఎప్పుడైనా చూడాలనిపించినప్పుడు చూసిన ఆ సౌండ్కి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఆ ఫీల్ వస్తుంది. అక్కడ పొలంకి వెళ్ళి ఉన్న ఫీల్ రావాలని పెట్టింది నేను అది. మీరు కూడా వినండి. అందుకే నేను అక్కడ వాయిస్ ఓవర్ కూడా చెప్పలేదు. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ బగారా ప్రిపరేషన్ అవుతుంది. ఆ రోజు అయితే చేస్తున్నప్పుడు బగారా అనుకుంటా, నేను బియ్యం కడగడానికి వెళ్ళినా వీళ్ళు కడిగి చేస్తున్నారు, అది మాడిపోయింది. అంటే మసాలా మనము యాలకులు, లవంగాలు అవి యాడ్ చేసుకుంటాం కదా, అవి మాడిపోయినాయి అనమాట. అవి అన్నం వేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే అవి వేస్తే మొత్తం మాడు వాసన ఏమైనా వస్తుందా ఏమో అన్నట్టుగా నేను ఎక్స్ట్రా అవి మాడిపోయినావన్నీ తీపిచ్చిన మా తమ్ముడితోని.
ఇలా చేసుకోవడం ఎంత చిల్లింగ్గా ఉంటుంది కదా అసలుకి. ఒక ప్లేస్కి వెళ్ళి ఎవరు మనుషులు లేని ప్లేస్కి వెళ్ళి మనమే ఉండి ఇలా ఫుడ్ అంతా మంచి ప్రిపరేషన్ చేసుకొని ఒక దగ్గర చెట్టు దగ్గర కూర్చొని ఒక ఏమైనా కూల్ డ్రింక్స్ తెచ్చుకొని అలా తింటూ ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. ఇప్పుడు మాది అదే అవుతుంది. అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా తినడానికి కూర్చున్నాం అనమాట. అంటే ఒక దగ్గర చెట్లు అన్నీ బాగున్నాయి, అవి కొట్టేయనివి ఉన్నాయన్నమాట. అక్కడ నీడ ఉందని చెప్పేసి అక్కడ సాప వేసుకొని కూర్చొని తినడానికి కూర్చున్నప్పుడు తీసిన వీడియో ఇది. ఇంతసేపు కష్టపడి చేసిన చికెన్ చూడండి. అది ఆల్మోస్ట్ 3.5 kgs ఏమో తెచ్చారు. దాంట్లో 2 kgs కూడా సరిగ్గా తినలేదు. అంతా పక్కలో కుక్క ఉంటే కుక్కకే పెట్టేసాం మొత్తం చికెన్. ఆ రోజు బాగా ఫుల్గా ఎంజాయ్ చేసుకుంది అది. యాక్చువల్గా మేము చేసుకోలేదు దావత్, ఆ కుక్కనే చేసుకుంది దావత్. మా చిన్నోడు చూడండి తినిపిస్తున్నాడు నాకు. లేదు జస్ట్ వీడియోకే అది. వాడికి అలా ఆకులు పెట్టుకొని తినడం చాలా ఇష్టం. నాకైనా అందుకో బనానా లీఫ్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకొని అన్నీ మంచిగా కర్రీస్ అన్నీ వేసుకొని తినడం బాగా ఇష్టం. వాడికి అలాంటిదే. ఇక్కడ చూస్తే ఈత చెట్టు అనమాట. ఈత చెట్టుకి కళ్ళు తీస్తున్నారు. అంటే వేరే వాళ్ళకి తీసుకుంటారు కదా. మా పొలంలోనే ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి దాన్ని ఇట్లా కట్ చేసి కొమ్మలని తీసి పెడతారు. అలా కుండ కట్టేస్తే దాన్ని డ్రాప్ పడి మార్నింగ్ వరకు ఫుల్ అయిపోతుంది. దాన్ని తీసుకొని డైరెక్ట్గా అమ్మేస్తారు. అంతే. ఇంకే వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.